to my project, sir. Good morning. My name is Sadhilakshmi. I am studying third standard. Do you know prepositions? To represent the object position is nothing but a preposition. Now I am going to explain prepositions. These are teacups and these are small bouquets. The bouquet is behind the cup. The bouquet is on the cup. The bouquet is in the cup. The bouquet is left to the cup. The bouquet is right to the cup. The bouquet is under the cup. The bouquet is in front of the cup. The bouquet is between two cups. Thank you. Understood, sir? ఇది బొకే, ఇది కప్. ఈ కప్పు వెనకాల ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ బిహైండ్ ద కప్ అని అంటారు. ఇది కప్పు, కప్పు పైన ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ ఆన్ ద కప్ అని అంటారు. ఇది కప్, ఇది బొకే. ఈ కప్పు లోపల ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ బిహైండ్ ద కప్ అని అంటారు. ఇన్ ద కప్ అని అంటారు. ఇది బొకే, ఇది కప్. ఈ కప్పు ఎడమ వైపు ఇది ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ లెఫ్ట్ టు ద కప్ అని అంటారు. ఇది కప్, ఇది బొకే. దీని కుడి వైపు ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ రైట్ టు ద కప్ అని అంటారు. ఇది బొకే, ఇది కప్. దీని కింద ఇది ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ అండర్ ద కప్ అని అంటారు. ఇది కప్, ఇది బొకే. ఈ కప్పు ముందు ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కప్ అని అంటారు. ఈ కప్పు మధ్యలో ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ బిట్వీన్ టూ కప్స్ అని అంటారు. ఇది కప్, ఇది బొకే. దీని లోపల ఈ బొకే ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ద బొకే ఇస్ ఇన్ ద కప్ అని అంటారు. థ్యాంక్ యూ.